2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. సో కోడ్ జ్ఞాన్లో ఎవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఎందుకంటే వెనకే కోడ్ జ్ఞానికి సంబంధించినటువంటి రోబో కోడ్ ఉంది. యాహ్! ఏ విధంగా ఉంటుందండి? అంటే ఏఐకి డిమాండ్ పెరిగింది అవును. కాబట్టి. అవునండి. ఇప్పుడు ఏఐకి చాలా బాగా డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఇయన్నీ వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కి బాగా డిమాండ్ ఎక్కువుంది. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఏం చేస్తదంటే ఒక 7, 10 మెంబర్స్ కలిసి చేసేదాన్ని సింగిల్ పర్సన్ చేయగలిగేంత. కానీ ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటే ముందు అసలు ఆ డొమైన్ రిలేటెడ్ స్కిల్ అంతా ఈ సింగిల్ పర్సన్‌కి ఉండాలి. ఏం చేస్తే ఏమవుతుంది అన్న కాన్సెప్ట్ అంతా తెలిస్తేనే ఇప్పుడు అంతే కదండి. మనం ఇప్పుడు 10 మెంబర్స్ చేసే వర్క్‌ని ఒక పర్సన్ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి అయిపోతుంది అంటే తినికి దాంట్లో వచ్చే ఎర్రర్స్ కూడా తెలియాలి కదా సాల్వ్ చేయడానికి. సో ఆ స్కిల్ నేర్చుకోవాలి ఫస్ట్. ఆ డొమైన్ రిలేటెడ్ నాలెడ్జ్ నేర్చుకొని అప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో జనరల్గా ఇప్పుడు బయట అందరూ ఏమనుకుంటున్నారంటే 3 లైన్స్ 4 లైన్స్ ఒక ప్రాంప్ట్ ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్ని బేస్ చేసి అంతా క్రియేట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కరెక్ట్. కానీ ఆ సెంటెన్స్ ఇవ్వటానికి ముందు దాని బ్యాక్గ్రౌండ్లో మనం చాలా వర్క్ చేయాలన్నమాట. వాళ్ళ చాట్ జీపీటీ వచ్చేసిన తర్వాత సెర్చ్ చేయటం ఈజీయే, కానీ మనకు అనుకున్నది రావాలి అని అంటే దానికి పర్ఫెక్ట్ వర్డింగ్, ఒక కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అంటే మనం యూట్యూబ్లో రిలీజ్ చేసేటువంటి ఒక వీడియోకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి SEO వర్క్ ఉంటుంది. యాక్చువల్గా వ్యూవర్షిప్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఫస్ట్ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొడితే మన వీడియో ఫస్ట్ కనిపించాలి. వ్యూవర్షిప్ తక్కువ ఉన్నా పర్లేదు, బట్ అది ఫస్ట్ కనిపించాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ వర్డ్ వాడి దాన్ని మనం కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి రిలీజ్ చేస్తాము. అలాగే మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఆ సెంటెన్స్ రాయటానికి బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటుంది. అవును. ఓకే. అంటే ఆ మిషన్ మీరు ఎలా ఆలోచిస్తారో హ్యూమన్ మన బ్రెయిన్ మనకి ఒక వర్క్ ఇస్తే మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తామో అట్లాగా ఆ మిషన్ కూడా ఆలోచించాలి. ఆలోచించి దానికి తగ్గ రిజల్ట్ మీరు మాన్యువల్గా చేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో అలాగా అవుట్పుట్ మిషన్ ఇవ్వాలి. అంటే మిషన్కి మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయాలి. సో దానికి ముందు మీరు ఫస్ట్ దాన్ని ట్రైన్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు ప్రాంప్ట్ ఇస్తే రెగ్యులర్ ప్రాంప్ట్స్ ఇస్తే క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు క్రియేట్ ఏ ఇమేజ్ విత్ సన్ రైజ్ సిట్టింగ్ ఇన్ ద బీచ్ అంటే ఒక పర్సన్ ఫోటో పెట్టి అట్లా క్రియేట్ చేసేస్తారు. అవన్నీ రెగ్యులర్ థింగ్స్. అట్లా మీరు మీ వర్క్లో కంపెనీకి యూజ్ అయ్యేలాగా చెయ్యాలి అంటే అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్న పాయింట్ బేస్ చేసుకొని ఓపెన్ ఏఐ కానీ చాట్ జీపీటీని కానీ ట్రైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నేను ఏదైనా నాకు మెయిల్ వస్తే నేను ఎట్లా మెయిల్స్కి రిప్లై ఇస్తాను అని మీరు ప్రీవియస్గా పంపించిన ఒక 4-5 మెయిల్స్ని దానికి నేర్పించాలి, దానికి ఫీడ్ ఇవ్వాలి. అప్పుడు నెక్స్ట్ 6th మెయిల్లో 7th మెయిల్లో ఎగ్జాక్ట్గా మీరు ఎలా ఇస్తున్నారో అలాగే రిప్లైలు ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. అంతేగాని ఫస్టే ఇవ్వదు. అట్ ద సేమ్ టైం నేను ఒక అప్లికేషన్లో లాగిన్ ఫామ్ ఉంది, ఆ లాగిన్ ఫామ్ని క్రియేట్ చేయాలి, అందులో నాకు ఈ ఫీల్డ్స్ ఉండాలి అని ఇచ్చినప్పుడు మీరు ఏ టైప్లో లాజిక్ రాస్తున్నారు అన్నది దానికి తెలియాలి. తెలిసినప్పుడు ఆ సెక్యూరిటీ ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని అది మీకు ప్రాపర్ కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ యాస్టీజ్ యూజ్ చేయలేమండి, మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకోవాలి మన అప్లికేషన్ తగినట్టు. అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అది కోడ్ ఇస్తుంది కదా జస్ట్ ఆ కోడ్ తీసుకెళ్ళి పెడితే అయిపోయింది అనుకుంటున్నారు. మీ వర్క్ ఈజీ చేస్తుంది, కానీ దాంట్లో లాజిక్ చేంజ్ చేయాల్సిన బాధ్యత మందే, ఏ చేయలేదు. ఇంకా లాజిక్ చేంజెస్ కూడా అది చేసింది అంటే ఇంకా అసలు ఎవరే అవసరం లేదు. సో అందుకని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ థింగ్స్ అన్ని మేము డైరెక్ట్గా ఆ ప్రాంప్ట్స్ ఎలా రాయాలి అన్నది ఫస్ట్ క్లాస్లో నేర్పించమండి. ఫస్ట్ ఆ డొమైన్ నాలెడ్జ్ అన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఫస్ట్ వీళ్ళకి క్రియేట్ చేస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ డొమైన్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎలా థింక్ చేస్తారో అది మిషన్కి ఎలా వస్తుంది అన్నది నేర్పిస్తాం. అందువల్ల మా దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది ఏదైనా క్రియేట్ చేయడానికి. వెరీ గుడ్ సార్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలి సార్? అంటే ఇంగ్లీష్ రాయటం వస్తే చాలండి. కాకపోతే చెప్పట్లేదు, బేసిక్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉండి
పర్టికులర్ లెట్స్ ఏ బ్యాంకింగ్ సెక్టర్, ఎంటర్టైన్మెంట్ సెక్టర్, ఇట్లా డొమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంత నాలెడ్జ్ ఉంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ తీసుకురావచ్చు అనమాట. ఇలా జనరల్గా ఇటువంటి వాటికి బయట డిమాండ్ ఏ విధంగా ఉంది, శాలరీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దీనికి ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. అబోవ్ 12 lakhs. Above 12 lakhs. అబౌట్ 12 lakhs. ఈ 2-3 years ఐటీ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉండి డొమైన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 10 మంది చేసే వరకు ఒక్కటి చేయాలి. ఆ ఒక్కటి చేసేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అన్నది కూడా దీనికి ఐడియా ఉండాలి. ఉంటే అది ఇంకా ఈజీ చేస్తుంది తన వర్క్. 8 hours చేసే వర్క్ని 15 minutes కంప్లీట్ చేస్తుంది. జస్ట్ 15 minutes, 1 hour కూడా కాదు. సో అందుకని 3 years 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 12 lakhs దగ్గర నుంచి ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాపర్గా నేర్చుకుంటే. ఇక్కడ మీ దగ్గర ఎన్ని డేస్ ఉంటుంది సార్ అది కోర్స్ నేర్చుకోవాలి? ఇది 2 months కోర్స్ అండి, 60 days. 60 రోజులు అంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఉంటే ఓకే, ఫ్రెషర్స్ అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది దీని మీద. సో ఆల్రెడీ ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత వీటికి డిమాండ్ అయితే చాలా బాగా పెరిగింది. కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కోడ్ జ్ఞాన్ని కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, డైరెక్ట్గా విజిట్ చేసి మాట్లాడచ్చు. సో ప్రస్తుతం నేను విజయవాడ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ కూడా మీరు సాఫ్ట్వేర్ జాబ్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఐటీ సొల్యూషన్స్ అనేది ఉంది మొగల్రాజపురంలో. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడే మీరు జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు.